లేసేవాళ్ళు. సపోజ్ నేనే ఉన్నాననుకోండి, మా నాన్న మార్నింగే 4కి లేసేవాళ్ళు. 4కి లేసి ఆయన మేకలు కసు నూకడమో, లేదంటే ఎనుగొడ్లు కసు నూకి పాలు పిండి 7, 8 కల్లా వచ్చి గడ్డి కోసుకొచ్చి గడ్డి మోపాడేసి మరి మేకలో ఎనుగొడ్లలో తోలుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కాలం అలా కాదు కదా. ఆల్మోస్ట్ అందరూ ఐటీ ఎంప్లాయీలు. ఐటీ మరి బ్యాంకింగు మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారు. పిల్లలకంటే కష్టం తెలియట్లేదు. నాన్న నాకు అది కావాలంటే ఆన్‌లైన్‌లో టక్కని బుక్ చేస్తారు. టక్కని తీసుకొస్తారు. టక్కుమని ఇచ్చేస్తారు. ఆహ్, అట్లా ఇచ్చినప్పుడు ఆ పిల్లల మనసులో ప్రేమలు ఉండవనమాట. డబ్బుకిచ్చినంత విలువ తల్లిదండ్రులకి అస్సలు మా నాన్న అంత కష్టపడుతున్నాడే అనే ఆ ఫీల్ ఉండదనమాట. ఆహ్, వీళ్ళకి గూడా ఏంటంటే నా కొడుకు అడుగుతున్నాడో భ్రమలో కొనిచ్చేస్తామో, లేదంటే గిన అది ఆహ్, అది మనం కొనిచ్చే వస్తువు నుండి ఏమైనా పిల్లోడికి యూజ్ ఉందా లేదా అని అది ఎవ్వరు ఏ తల్లిదండ్రులు చూడరు. మేము కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కూడా చెప్తున్నా గదా! నా